మన భారతదేశంలో మొహర్రం యొక్క 10వ తేదీ ఆషురా ఉపవాసం జూలై 6 ఆదివారం 2025 మరియు దీనితో పాటు మొహర్రం 9వ ఉపవాసం జూలై 5 శనివారం. ఈ 2 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అంటే జూలై 5, 6 శనివారం మరియు ఆదివారం. ఈ 2 రోజులు ఉపవాసం మనం ఖచ్చితంగా పాటించాలి. దీని ప్రతిఫలం ఏంటో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కంపెనీ ఉంది, దాని యజమాని ఇలా అంటున్నాడు, మీరు ఈ కంపెనీలో ఒకరోజు పని చేయండి, దానికి బదులుగా నేను సంవత్సరం శాలరీ మొత్తం ఇచ్చేస్తాను అంటే మీరేమంటారు? వెంటనే జాబ్ చేస్తారు, అది ఎంత కష్టంగా ఉన్నా సరే. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మొహర్రం 10వ తేదీ ఉపవాసం ఉండండి, మీ ఒక సంవత్సరం పాపాలను మళ్లించేస్తాను. ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకేముంటుంది? ఒక్కసారి మీరే చెప్పండి. ఆషురా రోజు ఉపవాసం మరియు ఘనత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొహర్రం నెల 10వ తేదీ ఆషురా రోజు యొక్క ఉపవాసం తప్పకుండా మనం పాటించాలి. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్ని సంవత్సరాలు అయితే మక్కా ముకర్రమాలో నివాసం ఉన్నారో ప్రతి సంవత్సరం ఆయన విడిచిపెట్టకుండా ఆషురా రోజు యొక్క ఉపవాసం పాటించేవారు. తర్వాత మదీనా మునవ్వరా వచ్చిన తర్వాత కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆషురా రోజు యొక్క ఉపవాసం పాటించారు. మరియు తన సహచరులైనటువంటి సహబా రదియల్లాహు అజ్మాఈన్ వారికి కూడా ఆయన ఉపవాసం ఉండమని ఆజ్ఞాపించారు. తర్వాత ఎప్పుడైతే రమజాన్ నెల యొక్క ఉపవాసాలు విధిగా చేయబడ్డాయో ఆయన ఈ విధంగా తెలియజేశారు, ఎవరికైతే ఇష్టం ఉందో ఈరోజు ఉపవాసం పాటించండి, ఇష్టం లేని వారు ఈ ఉపవాసాన్ని మానుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి హదీస్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, నేను ఎన్నడూనూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక రోజుకి మరొక రోజులపై ప్రాధాన్యత ఇస్తుండగా చూడలేదు, ఆషురా రోజు మరియు రమజాన్ మాసంకు తప్ప. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2006 మరియు సహీ ముస్లిం హదీస్ నంబర్ 1132. అంటే రమజాన్ మాసం తర్వాత మొహర్రం యొక్క 10వ తేదీ ఆషురా రోజు యొక్క ఉపవాసానికి మిగతా రోజుల ఉపవాసాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మొహర్రం మాసం మరియు ఆషురా రోజు యొక్క ప్రాముఖ్యత మరియు శ్రేష్టతల గురించి చూసినట్లయితే విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఇలా తెలియజేశారు, అజ్ఞాత కాలంలో ఖురైష్ ఆషురా రోజు యొక్క ఉపవాసం పాటించేవారు మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆ రోజు యొక్క ఉపవాసం ఉండేవారు. ప్రవక్త వారు మదీనాకు హిజ్రత్ చేసిన తర్వాత కూడా ఆయన ఉపవాసం ఉండేవారు మరియు తన అనుచరులైనటువంటి సహబా రదియల్లాహు అన్హు వారిని కూడా ఉపవాసం ఉండాలని సూచించేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే రమజాన్ ఉపవాసాలు విధిగా చేయబడ్డాయో అప్పుడు ఆయన ఈ విధంగా తెలియజేశారు, ఎవరికి ఇష్టమైతే ఆ రోజు యొక్క ఉపవాసం పాటించవచ్చు, ఎవరికైతే ఇష్టమైతే మానుకోవచ్చు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 2001 మరియు 2003. సహీ ముస్లింలోని హదీస్ నంబర్ 1125. హజరత్ రబీ రదియల్లాహు అన్హు వారు ఇలా తెలియజేశారు, దైవ ప్రవక్త వారు మదీనా యొక్క చుట్టుప్రక్కల ఉండే గ్రామాలను ఆషురా రోజు యొక్క ఉపవాసం ఉండాలని ఆజ్ఞ జారీ చేశారు. ఆ విధంగా మేము ఉపవాసం పాటించేవారము మరియు మా పిల్లలను కూడా ఉపవాసం పాటింపజేసేవారు. మరియు ఎప్పుడైతే భోజనం కొరకు పిల్లలు ఏడ్చేవారో వారికి ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చేవారు. ఆ విధంగా వారు ఇఫ్తార్ వరకు అందులో నిమగ్నమైపోయేటందుకు సహీ ముస్లిం హదీస్ నంబర్ 1136. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిపోయారో అక్కడ మదీనా పరిసరాల్లో ఉంటున్నటువంటి యూదులు ఈ మొహర్రం 10వ తేదీన ఉపవాసం పాటిస్తుండటాన్ని గమనించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులతో మీరు ఈ మొహర్రం 10వ తేదీన ఉపవాసం ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అప్పుడు యూదులు మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయేల్ ప్రజలకు అల్లా ఈ నెల 10వ తేదీన బానిసత్వం నుండి రక్షించి స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా మేము ఉపవాసం పాటిస్తున్నామని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మూసా అలైహిస్సలాం వారికి లభించిన అనుగ్రహానికి ప్రతిఫలంగా మీకంటే ఎక్కువగా మేము కృతజ్ఞతలు తెలుపడానికి హక్కుదారులం అన్నారు. ఆ తర్వాత ప్రవక్త వారు ముస్లింలకు మొహర్రం 10వ తేదీన ఆషురా ఉపవాసం పాటించమని ఆదేశించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశంతో ముస్లింలందరూ అప్పటి నుండి మొహర్రం 10వ తేదీన ఉపవాసం పాటించడం ప్రారంభించారు. అల్లాహ్ కూడా ప్రారంభంలో ఈ మొహర్రం 10వ తేదీని ఆషురా ఉపవాసాన్ని విధిగా అంటే ఫరజ్గా చేశాడు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమజాన్ ఉపవాసాలు విధి చేశాడో అప్పుడు ఈ మొహర్రం ఉపవాసం నఫీల్ అయిపోయింది. రమజాన్ ఉపవాసాలు మనకు ఫరజ్గా విధిగా మిగిలి ఉన్నాయి. అయితే మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అల్లాహ్ కొన్ని సంవత్సరాల తర్వాత యూదులను అనుసరించవద్దు అని ఒక నిబంధన తెలియజేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహబాలకు తెలియజేశారు. అప్పుడు సహబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని
ఓ దైవ ప్రవక్త, యూదులు కూడా మొహరం 10వ తేదీన ఉపవాసం పాటిస్తారు, ముస్లింలు కూడా 10వ తేదీన ఉపవాసం పాటిస్తారు, అప్పుడు మనం యూదులను అనుసరించినట్లు అవుతుంది కదా అని అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానంగా ఇలా అన్నారు, మొహరం 10వ తేదీన ఉపవాసం పాటించండి, మొహరం 10వ తేదీ ఉపవాసంతో పాటు మొహరం 9వ తేదీ కూడా ఉపవాసం పాటించండి, అప్పుడు యూదులను వ్యతిరేకించినట్లు అవుతుంది అని చెప్పారు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం కోరుకున్నారంటే, ఇన్షా అల్లా తలిస్తే మనం 9 మొహరం నాడు కూడా ఉపవాసం ఉందామని అన్నారు. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ధార్మిక పండితులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మొహరం 10వ తేదీన ఉపవాసం ముఖ్యమైనది, దానితో పాటు 9వ తేదీన ఉపవాసం పాటించినట్లయితే ఇది ఉత్తమమైనటువంటి విధానం. ఒకవేళ ఒక వ్యక్తి 9వ తారీఖు ఉపవాసం పాటించడం కుదరనట్లయితే అతను మొహరం 10వ తేదీన ఉపవాసం పాటిస్తూ 11వ తేదీన కూడా ఉపవాసం పాటించాలి అని పండితులు అన్నారు. కానీ మొహరం 10ని వదిలేసి 9 లేదా 11 అస్సలు ఉండకూడదు. అయితే ఈ ఉపవాసాలు పాటిస్తే దక్కే ఫలితం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమదాన్ ఉపవాసాల తర్వాత మొహరం ఉపవాసాలు చాలా విశిష్టత కలిగినటువంటి నఫీల్ ఉపవాసాల అన్నింటిలో మొహరం ఉపవాసం చాలా గొప్పదని చెప్పారు. ఈ ఉపవాసాల ద్వారా అల్లా దాసుని యొక్క గత ఒక సంవత్సరం పాపాలన్నీ మన్నిస్తాడు. కాబట్టి మొహరం 9-10 తేదీల్లో లేదా మొహరం 10-11 తేదీలో ఉపవాసం పాటించండి. ఇన్షా అల్లా తలుచుకుంటే ఒక సంవత్సరపు పాపాలన్నీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా మన్నిస్తాడు. కాబట్టి కానీ బాధాకరమైనటువంటి విచారకరమైన విషయం ఏంటంటే, ప్రజలు ఇలాంటి ఉత్తమమైనటువంటి ప్రవక్త వారి పద్ధతిని వదిలేసి ఆ రోజు ధర్మంలో లేనటువంటి ఘోరమైనటువంటి పనులను ప్రవక్త వారి సాంప్రదాయం పేరుతో నిర్వహిస్తున్నారు. మరియు సున్నత్ను బిదత్ మరియు బిదత్ను సున్నత్గా చేసేశారు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు వారు ఇలా తెలియజేశారు, దైవ ప్రవక్త వారు ఆషురా రోజు ఉపవాసం పాటించారు మరియు ప్రజలకు కూడా ఆ రోజు యొక్క ఉపవాసం పాటించాలని ఆజ్ఞాపించారు. తర్వాత ప్రజలు ప్రవక్త వారితో ఈ రోజును యూదులు మరియు క్రైస్తవులు కూడా ఉత్తమంగా భావిస్తారు కదా అని అడిగారు. అప్పుడు ఆయన ఈ విధంగా అన్నారు, వచ్చే సంవత్సరం నుండి ఇన్షా మనం మొహరం యొక్క 9వ తేదీ యొక్క ఉపవాసం కూడా పాటిద్దామని అన్నారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు వారు ఇలా తెలియజేశారు. ఆ తర్వాత సంవత్సరం రాకముందే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1134. హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు వారి కథనం దైవ ప్రవక్త వారు ఇలా తెలియజేశారు, మీరు ఆషురా రోజు యొక్క ఉపవాసం ఉండండి మరియు అందులో యూదులను వ్యతిరేకించండి మరియు దానికి ఒక రోజు ముందు లేక దానికి ఒక రోజు తర్వాత ఉపవాసం పాటించండి. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 241. ఇది జైఫ్ హదీస్. కొందరు ధార్మికవేత్తలు ఈ హదీస్ను బలహీనంగా భావించారు. ఈ ఉల్లేఖనం ఆధారంగా అల్లామా ఇబ్నే ఖయ్యీం రహిమహుల్లా మరియు ఇబ్నే హజర్ రహిమహుల్లా వారు ఇలా తెలిపారు, ఆషురా రోజు ఉపవాసం యొక్క 3 స్థాయిలు కలవు. అన్నిటికంటే క్రింది స్థాయి కేవలం మొహరం మాసం యొక్క 10వ రోజు యొక్క ఉపవాసం పాటించడం. తర్వాత దానికంటే పై స్థాయి దానితో పాటు 9వ రోజు యొక్క ఉపవాసం కూడా పాటించడం. దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఆ రెండింటితో పాటు 11వ రోజు యొక్క ఉపవాసాన్ని కూడా పాటించడం. అంటే మొహరం 9, 10, 11 కూడా పాటించడం. అలా ఎందుకంటే ఆ మాసంలో ఎంత ఎక్కువ ఉపవాసాలు పాటిస్తే అంత ఎక్కువ మంచి ప్రతిఫలం లభిస్తుంది. జాదుల్ మాద్ ఫతావుల్ బారీలో ఈ హదీస్ మీరు చూడవచ్చు. అయితే మొహరం 9, 10 అనేది అథెంటిక్, 10, 11 అనేది అథెంటిక్ కాదు అని కొంతమంది ధార్మిక పండితులు చెప్పారు. కాబట్టి మనకు ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే మొహరం 9 మరియు 10 రోజుల్లో మనం ఉపవాసం ఖచ్చితంగా మనం పాటించాలి. ఒకవేళ ఎవరైనా 9 ఉండనట్లయితే 10, 11 కూడా ఉండాలో ఎలాంటి సందేహం లేదు. అయితే సోదరులారా, ఈ మొహరం నెల అనేది గౌరవప్రదమైనటువంటి 4 నెలలలో ఒకటి. ఈ నెలలో అల్లా ప్రత్యేకించి తమ ప్రాణాలతో అన్యాయం చేసుకోకండి అని ఆజ్ఞాపించాడు. అన్యాయం అంటే అల్లాతో అవిధేయత చూపడం. అందుకని మనం ఈ నెలలో అల్లాకు అవిధేయతకు చూపకుండా అల్లాకు విధేయత చూపుతూ పుణ్య ఆచరణలు ఎక్కువగా చేయాలి. ముఖ్యంగా నఫీల్ ఉపవాసాలు పాటించడం. అల్లా ప్రియ సందేశరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, రమదాన్ ఉపవాసాల తర్వాత అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఉపవాసాలు మొహరం నెల యొక్క ఉపవాసాలు మరియు ఇది అల్లా యొక్క నెల కూడాను. మరియు ఫరజ్ నమాజుల తర్వాత ఉత్తమమైనటువంటి నమాజులు రాత్రి యొక్క నమాజ్. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1132. అల్లా మనందరికీ కూడా మొహరం యొక్క 9, 10 తేదీలో ఖచ్చితంగా ఉపవాసం పాటించేటటువంటి సద్బుద్ధి ప్రసాదించుగాక.
గాక. అయితే మొహరం యొక్క ఉపవాసం అనేది ఈ సంవత్సరం అంటే 2025 జూలై 5 మరియు 6 తేదీల్లో ఈ ఉపవాసం అనేది ఉంటుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.